తరాలు మారినా తమ తలరాతలు మారటం లేదని పోలవరం జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తమ బాధను అర్థం చేసుకుని కలెక్టర్ రోడ్డు మంజూరు చేస్తే అటవీశాఖ అధికారులు క్లియరెన్స్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని వాపోయారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు డిప్యూటీ సీఎం పవన్ను వేడుకుంటున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ డివిజన్లో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. దేవీపట్నం మండల పరిధిలో ఉన్న బడిగుంట గిరిజనులు ప్రాథమిక సౌకర్యాలు లేక ఇబ్బందికి గురవుతున్నారు. తరాలు మారుతున్నా తమ తలరాత మాత్రం మారడం లేదని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో సుమారు 200 మంది జనాభా, 100 మంది ఓటర్లు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దాంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పిల్లలు పాఠశాలకు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలంటే 3 కిలోమీటర్లు కొండరాళ్లు, కాలువలు దాటి నడవాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు మరింత ఎక్కువవుతున్నాయి. గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించడం కత్తిమీద సాములా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. తమ సమస్యలను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం చూపలేదంటున్నారు. గిరిపుత్రుల ఆవేదనను ఇటీవల కలెక్టర్ అర్థం చేసుకున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. బడిగుంట గ్రామానికి మొదటగా రోడ్డు మంజూరు చేశారు. అయితే దానికి అటవీశాఖ క్లియరెన్స్ లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేకపోతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించి రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు కల్పించాలని పవన్ను వేడుకుంటున్నారు. రోడ్డుతో పాటు స్కూల్, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. రోడ్డు మార్గం ఉంటే అనారోగ్యంతో ఉన్నవారిని, గర్భిణీలను ఆసుపత్రికి సరైన సమయంలో తరలించేందుకు వీలుంటుందని చెబుతున్నారు.